ఓకే. పార్ట్ 1లో ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ జరిగిందనమాట. సో, ఇక్కడ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ మన గైరేషన్ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై ఎం అనమాట. సో, ఇక్కడ డివైడెడ్ బై ఎం అండర్ రూట్ ఆఫ్ మనం ఇది ఎం డివైడెడ్ బై చేసేసి ఎంతో డివైడెడ్ బై చేసేసి మనం అండర్ రూట్ వేస్తే అప్పుడు మనకి ఆర్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇది రిలేషను. ఓకే. రేడియస్ ఆఫ్ గైరేషన్కి. సో, ఇది చూసుకోండి. ఓకే. నిన్నైతే అది ఫస్ట్ పార్ట్లో అయితే నేను కొంచెం మిస్టేక్ చెప్పాను. ఓకే. అది నేను కన్సిడర్ చేస్తాను. దట్స్ మై మిస్టేక్. మై అపాలజైసెస్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఓకే. సో అండర్ రూట్ ఆఫ్ ఏది క్వశ్చన్ అనేది చూపిస్తాను. ఓకే. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనం ఎంతో డివైడెడ్ బై చేయాలి, పైన అండర్ రూట్ అనేది ఒకటి ఉంది. ఓకే. సో ఈ రిలేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. పార్ట్ 1లో చిన్న మిస్టేక్ చేశాను. సో అందువల్లే ఈ పార్ట్లో అనేది దాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే దాన్ని అప్లోడ్ చేసిన దాన్ని మళ్ళీ రీఎడిట్ చేయలేం కాబట్టి సో ఇలా అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే. అయినా మీరు చదువుతున్నా కూడా మీకు అర్థమవుతూనే ఉంటుంది మీరు చదివేటప్పుడు కూడా. The particle of mass small m is projected with a velocity making an angle of 45 degree with the horizontal. The magnitude of angular momentum are projected about the point of projection when the particle is at its maximum height h is. సో చూడండి, ఆర్టికల్ అనేది ఇలా ప్రొజెక్ట్ చేసాం. ఓకే. సో ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం హైట్ స్మాల్ హెచ్ అనుకుందాం. ఓకే. దాని తర్వాత చూస్తే కనుక మనకి వెర్టికల్ వెలాసిటీ ఓకే v cos θ అనుకుంటే విచ్ ఇస్ ఈక్వల్ టు v ఆఫ్ అండర్ రూట్ 2. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చేసి 45 డిగ్రీ కాబట్టి. ఓకే. ఓకే. మనం ఇక్కడ వచ్చేసి మనకి యాంగులర్ మూమెంట్కి వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మనం తీసుకోవాలి. సో యాంగులర్ మూమెంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు mvr పర్పెండిక్యులర్ విచ్ ఇస్ ఈక్వల్ టు L is equal to mvh by under root 2. ఓకే. ఇక్కడ పై ఉండింది v by under root 2. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 28కి వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 29. A sphere rolls without slipping on a rough horizontal surface with a center of mass speed v0. If mass of the sphere is capital M and its radius is r, then what is the angular momentum of the sphere about the point of contact? సో ఇక్కడ చూస్తే కనుక ఇలా ఒకటి స్పియర్ ఉంది. సో ఇది v0 వెలాసిటీతో రోలింగ్ మోషన్ అయితే చేస్తుంది. ఓకే. వితౌట్ స్లిప్పింగ్ ఆర్ స్లైడింగ్. సో ఇక్కడ యాంగులర్ మూమెంట్ ఆఫ్ స్పియర్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి mr v0 ప్లస్ 2/5 m r స్క్వేర్ v0 బై. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాతో మనకి ట్రాన్స్లేషనల్ సంబంధించింది, ఒకటి రొటేషనల్ సంబంధించింది. ఓకే. ఇది మొత్తం క్యాల్కులేట్ చేస్తే యాంగులర్ మూమెంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు మనకు వచ్చేసి 7/5 mr v0. ఓకే. సో ఇది ఆన్సర్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 29కి వచ్చేసి మనకు ఆప్షన్ బి అనేది రైట్. Question number 30. A constant torque of 1000 Newton meter turns a wheel of moment of inertia 200 kg meter square about an axis through its center. Its angular velocity after 3 seconds. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30 చూసుకుంటే కనుక సో ఇక్కడ మనకి యాంగులర్ వెలాసిటీ అనేది కావాలంటున్నాడు, టార్క్ అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇచ్చారు, అలాగే టైం ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే మనం
సో ఇక్కడ టార్క్ అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చారు. ఓకే, సో దీన్ని ఎఫ్ మాస్ లెక్క చూడండి. ఓకే, మనకి యాక్సిలరేషన్ కనుక్కుంటే దాన్ని బట్టి మనం v=80 లెక్క మనం చూడొచ్చు. సో దీన్ని కూడా సిమిలర్ అలాంటి అనాలజీతో చూడండి. ఓకే, సో టార్క్ ఇచ్చాడు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చాడు. సో యాక్సిలరేషన్ అంటే ఎంతగా m/m లెక్క. ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్ వచ్చేసి కూడా టార్క్ బై ఐ. ఓకే, సో అలా చూసుకుంటే మనకి టార్క్ వచ్చేసి ఎంత 1000 ఇచ్చాడు. ఇంకా ఇది వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 200 which is equal to 505 రేడియన్స్ పర్ సెకండ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎనర్జీతో ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ టైం వచ్చేసి ఆల్ఫా ఇంటూ టీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ వన్ టైం ఎంత 3 విచ్ ఈక్వల్ టు 15 రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 30కి వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. దాని తర్వాత చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 32. A flywheel having a radius of gyration 2 meter and mass 10 kg rotates at an angular speed of 5 radians per second about an axis perpendicular to it through its center. The kinetic energy of rotation is. సో కైనటిక్ ఎనర్జీ అనేది కనుక్కుంటున్నాడు. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 30 చూస్తే కనుక ఓకే, కైనటిక్ ఎనర్జీ వచ్చేసి మనకి ఎలాగా నార్మల్గా ఎలా రాస్తాం, కైనటిక్ ఎనర్జీ వచ్చేసి ఈక్వల్ టు ½ mv². అదే రొటేషనల్ మోషన్లో ఇది వచ్చేసి కైనటిక్ ఎనర్జీ అనాలజీ ఆఫ్ I/m². ఓకే, సో మనకి ఇక్కడ ఏం కావాలి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రేడియస్ ఆఫ్ గైరేషన్ నుంచి ఎలా వస్తుంది, దాన్ని mతో మల్టిప్లై చేసి q² చేస్తే. ఓకే, రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఎలాగా k = √of మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై మాస్. ఓకే, దాని నుంచి ఇలా అనమాట. ఓకే ఓకే సో ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 2² 40 kg/m². Okay, so kinetic energy becomes rotational. Okay, rotational method which is equal to ½ into 40 into 5². Okay, మనకి kinetic energy rotation ఏమొచ్చింది 500 joules వచ్చింది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 33 చూద్దాం. A flywheel is in the form of uniform circular disc of radius 1 meter and mass 2 kg. The work which must be done on it to increase its frequency of rotation from 5 revolution to 10 revolution per second is. సో ఇక్కడ వర్క్ డన్ అనేది మనకు అడిగారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఫ్లైవీల్ అనేది ఒక రింగ్ లెక్క చూడాలి. ఓకే, ఫ్లైవీల్ ఈజ్ లైక్ రింగ్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి mr². ఓకే, ఇది సెంటర్ నుంచి పాస్ అయినప్పుడు, ఇది రింగ్ సెంటర్ నుంచి పాస్ అయినప్పుడు. అది డయాగోనల్గా అంటే అడ్డంగా చూస్తే కనుక అది వచ్చేసి ½ mr². ఓకే, సో ఇక్కడ డయాగోనల్ కాదు. ఓకే, ఫ్లైవీల్ చూసారు కదా ఇలా ఉంటుంది, ఇలా రొటేట్ అవుతుంది. ఇక్కడ సెంటర్ యాక్సిస్ నుంచి మనని అడుగుతున్నాను అనమాట ఈ క్వశ్చన్ వచ్చేసి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 33 చూస్తే కనుక సో రొటేషనల్ అనేది వర్క్ డన్ అనేది ఇక్కడ చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనటిక్ ఎనర్జీ. ఓకే, KER. ఓకే, దీనికి ఈక్వల్ ఉంటుంది. సో విచ్ మీన్స్ ½ ఇంటూ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఫైనల్ యాంగులర్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ. సో ఫ్రీక్వెన్సీ పెట్టచ్చు ఇక్కడ. ఓకే, దీన్ని ఇంకోలా ఎలా రాసుకోవచ్చు, వర్క్ డన్ వచ్చేది ఈక్వల్ టు ½ I. సో యాంగులర్ వెలాసిటీ 2π. ఓకే, 2π కూడా కామన్ ఇస్తే మనకి ఫ్రీక్వెన్సీ ఫైనస్ లేదు, దీని ఎలాగ వస్తాం 2π ఫ్రీక్వెన్సీ ఫైనల్ హోల్². ఓకే, చూడండి 2π ఇనిషియల్ ఆఫ్ హోల్². సో ఇప్పుడు వాల్యూస్ అనేది పెట్టండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్లైవీల్ అనేది
ఇక్కడ ఎలా ఇచ్చాడో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రింగ్ లెక్క ఉండేది, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారంటే యూనిఫామ్ డిస్క్ అని మెన్షన్ చేశాడు. ఓకే, సో డిస్క్ చూసుకుంటే కనుక సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసి హాఫ్ అయింది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఫ్లై వీల్స్లోనేమో యూనిఫామ్ డిస్క్ లెక్క ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, మెన్షన్ చేశాను కాబట్టి దీన్ని డిస్క్ లెక్క అర్థం చేసుకున్నాం. కొన్నిసార్లు మెన్షన్ చేసి ఉండదు ఛాన్స్ అట్లా. ఓకే, దాన్నప్పుడు రింగ్ లెక్క చూడాలి. ఓకే, ఇక్కడ యూనిఫామ్ డిస్క్ లెక్క ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో యూనిఫామ్ డిస్క్ వచ్చేసి హాఫ్ mr². ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది అలా అయింది. సో అయితే చదువు. ఓకే, హాఫ్ mr². ఓకే, 2π² minus 5² minus initial frequency square. ఓకే, సో వాల్యూస్ అనేది పెట్టేసేయండి. హాఫ్ ఇంటూ 2 into 1² into 2 into 22/7 whole square. సో ఇక్కడ వచ్చేసి 10 minus 25, 10 5 కదా, వాటిని స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వర్క్ డన్ వచ్చేసి ఈక్వల్ టు 1.48 into 10⁻³ joules, which is equal to 1.5 into 10⁻³ joules approx. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 33కి వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 37 అయితే చూద్దాం. సో ఇందులో క్వశ్చన్ చూశారు కదా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా వాడారు. ఓకే, అందువల్ల టేబుల్ అనేది నేను చదువుకోమని చెప్పేసి ముందులో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37 చూస్తే ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ ఏ హౌలర్ స్పియర్ అండ్ ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ ద సేమ్ రేడియా అబౌట్ ఏ టెంజెన్షియల్ యాక్సిస్. సో టెంజెన్షియల్ యాక్సిస్ అనేది అడిగాడు అనమాట. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సో ఇక్కడ చూడండి, హౌలర్ స్పియర్కి అలాగే సాలిడ్ స్పియర్కి, ఇది హాలో అనుకుందాం, ఇది సాలిడ్ అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద సెంటర్, ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద సెంటర్. సో ఇది వచ్చేసి టెంజెన్షియల్ అనమాట, టీ అనుకుందాం. ఇది కూడా దీనికి వచ్చేసి టెంజెన్షియల్. ఓకే, హాలో స్పియర్ అన్న, స్పెరికల్ షెల్ అన్న ఒకటి, సాలిడ్ స్పియర్ అంటే ఇది. ఓకే, హాలో స్పియర్, స్పెరికల్ షెల్ హాలో స్పియర్కి వస్తుంది. సాలిడ్ స్పియర్ అంటే సాలిడ్ స్పియర్ అని మెన్షన్ చేస్తారు. ఒకవేళ స్పియర్ అని మెన్షన్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇదే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తే కనుక టెంజెన్షియల్గా మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది కావాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ హౌలర్ స్పియర్ విచ్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై మాస్ విచ్ ఇస్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి చూస్తే కనుక 2/3 mr² ప్లస్ మనకి టెంజెన్షియల్గా mr² బై ఓకే. సో ఇది మొత్తం మనం క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేసి రేడియస్ ఆఫ్ గైరేషన్ 5/3 r. ఓకే, ఇది వస్తుంది. అదే రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ స్పియర్ చూస్తే కనుక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై మాస్ ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ మాస్లో సెంటర్ నుంచి చూస్తే 2/5 mr². ఓకే, దాని తర్వాత వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం మనం ఇది పెడుతున్నాం. ఓకే, నార్మల్గానే యాడ్ చేయొచ్చు మీకు అందరికి గుర్తుంటే కనుక, లేక గుర్తుంచుకోలేకపోతే కనుక సెంటర్ నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ప్యారలల్ యాక్సిస్ థియరం. ఓకే, సో దాన్ని అనేది వేసుకోవచ్చు. సో సాలిడ్ స్పియర్కి వచ్చేసి మనకి అండర్ రూట్ ఆఫ్ 7/5 r. సో చూడండి, సెంటర్ నుంచి చూస్తే మనకి 2/3 mr². సో దానికి టెంజెన్షియల్ చూస్తే మనకి పైన ఎంత ఎగస్ట్రా వచ్చింది, పైన ఎంత ఇంక్రీజ్ అయింది, డౌన్ ఎంత ఉంటే అంత పైన ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇక్కడ కూడా అంతే,
సో డౌన్ ఎంత ఉందో అంత ఇంక్రీజ్ అయింది. టెన్యూస్లో చూసేటప్పుడు చెప్తున్నా. ఓకే, సో ఇది చూస్తే రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ సాలిడ్స్ స్పియర్. సో ఇది బై ఇది 2 అనుకుంటే, నేను 1 అనుకుంటే 2 డివైడెడ్ బై 1 KH బై KS. వన్ డివైడెడ్ బై 2 చేసుకుందాం. ఓకే, సో అండర్ రూట్ ఆఫ్ 7/5 ఆర్ అండర్ రూట్ ఆఫ్ 5/3 ఆర్ క్యాన్సర్ ఇతర పై వెళ్ళిపోయి అండర్ రూట్ ఆఫ్ 21/25. అండర్ రూట్ ఆఫ్ 25/21. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 5/20 అండర్ రూట్ ఆఫ్ 21. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 37కి వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 39. The ratio of radius of gyration of a circular disc and a circular ring of the same radius about a tangential axis in the plane is. So similar question అన్నమాట ఇది కూడా. క్వశ్చన్ నెంబర్ 39 చూస్తే, సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్ అబౌట్ ఏ టెన్యూషియల్ యాక్సిస్. సో చూడండి, టెన్యూషియల్ యాక్సిస్లో మనకి సర్క్యులర్ డిస్క్ సంబంధించి మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది కావాలి ఇక్కడ. ఓకే, అలాగే రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ సర్క్యులర్ రింగ్ అబౌట్ టెన్యూషియల్ యాక్సిస్ చూస్తే కనుక సో చూడండి, ఇది వచ్చేసి డిస్క్, ఇది వచ్చేసి రింగ్, ఇది టెన్యూషియల్. ఓకే, ఇది టెన్యూషియల్. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ డిస్క్ చూద్దాం. డి అని పెట్టుకుందాం, రింగ్కి వచ్చేసి ఆర్ అని పెట్టుకుందాం. ఓకే, అండర్ రూట్ ఆఫ్ 5/m వచ్చేసి ఈక్వల్ టు, సో మాసెస్ గురించి ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి మాసెస్ సిమిలర్ తీసుకొని మనం చేస్తాం అనమాట. 5/4m² ఏం లేదు. డిస్క్ వచ్చేసి మనకి ఈ సెంటర్ నుంచి చూస్తే అమౌంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ చూసుకుంటే కనుక టెన్యూషియల్ కాబట్టి ప్యారలల్ యాక్సిస్ థియరం ఇస్తే మనకి /2m². ఓకే, సో చూడండి ఇక్కడ టెన్యూషియల్గా అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో టెన్యూషియల్ అంటే అది సెంటర్ నుంచి అయితే ట్రావెల్ కావట్లే. ఓకే, సో ఒక డిస్క్ ఉంది, దాన్ని సెంటర్ సర్ఫేస్ టు పర్పెండిక్యులర్ అనుకుందాం. సో దానికి వచ్చేసి ఎంత, 12m² అనేది మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చింది. అదే డయాగోనల్గా చూస్తే కనుక దానికి మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి 1/4m². ఓకే, ఇప్పుడు టెన్యూషియల్ దీన్ని తీసుకున్నాం. ఓకే, సో ఇది వచ్చేసి డయాగోనల్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దాని పక్కన టెన్యూషియల్. సో దీని పక్కన ఏంటి, m² పెడితే ఎంత వస్తుంది మనకి, సో 4 or 5. సో అది ఇక్కడ వేసాం. ఇంకా డివైడెడ్ బై మాస్, రేడియస్ ఆఫ్ గైరేషన్ మాస్ క్యాన్సిల్ అయిపోయి మనకి అండర్ రూట్ ఆఫ్ 5/4 ఆర్ అనేది వచ్చింది. ఓకే, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ రింగ్ చూద్దాం. ఓకే, దీన్ని ఇలా పెట్టుకుందాం, దీన్ని డిస్క్ అని రాసుకుందాం, దీన్ని రింగ్ అని పెట్టుకుందాం. ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రింగ్ డిస్క్ బై స్మాల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రింగ్ చూడండి. ఓకే, సో రింగ్ వచ్చేసి మనకి డయాగోనల్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, 12m². దీని పక్కన టెంజెంట్ అనేది చూస్తాం. ఓకే, ప్యారలల్ యాక్సిస్ థియరీ ప్రకారం m² యాడ్ చేస్తాం. ఓకే, 2 × 2m², 2m², 3m². ఓకే, సో ఇట్ విల్ బికమ్ లైక్ అండర్ రూట్ ఆఫ్ 3/2m²/m. m cancel out, under root of 3/2 come out as like this. ఓకే, సో ఇప్పుడు రేషియో అనేది అడిగాడు అనమాట. సో దీన్ని డిస్క్ బై రింగ్. ఓకే, సో డిస్క్ అండర్ రూట్ 5/4 ఆర్ బై అండర్ రూట్ 3/2 ఆర్ క్యాన్సిల్. ఈ 2 పైకి వెళ్ళింది, 4 కిందకి వచ్చింది, ఈ 3 ఇక్కడ ఉండింది, ఆ 5 కూడా అక్కడ. ఓకే, సో రిజల్ట్ విల్ కమ్ అవుట్ లైక్ దిస్. అండర్ రూట్ 5/6
ఓకే, ఇది ఆన్సర్ అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 39 వచ్చేసి ఆప్షన్ బి. ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రింగ్, డిస్క్, హాలో స్ఫియర్, సాలిడ్ స్ఫియర్ ఇలా ఉన్నాయి కదా. టేబుల్ మొత్తం చదువుకుంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చేయొచ్చు. సో టఫ్నెస్ అంటే ఏం లేదు, జస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గుర్తు పెట్టుకోవటం, రొటేషన్ టఫ్. ఇక దాని తర్వాత క్వశ్చన్స్ చేస్తామంటే మీకు అలవాటు అయిపోద్ది. సో క్వశ్చన్ నెంబర్ 43. A disk is rolling without slipping on a horizontal surface with a C. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే వితౌట్ స్లిప్పింగ్, ప్యూర్ రొటేషనల్ అయి వచ్చేది. ఇంప్యూర్ రొటేషనల్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్కువ శాతం మనకు కనపట్లేదు. ఓకే, యాజ్ ఇట్స్ సెంటర్ అండ్ Q and P, the 2 points equidistance from C, let VP, VQ, VC be the magnitude of velocities points PQC respectively. Then సో ఇక్కడ చూడండి, కనబడుతుందా పెద్ద వేసాను. PC సో చూడండి ఇక్కడ, సో ఎక్కడ వెలాసిటీస్ అనేవి ఎలా ఉంటున్నాయని చెప్పేసి అడిగారు అనమాట క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 43. సో వెలాసిటీ అనేది ఎలాగా రిలేటెడ్ ఉంటుంది. సో ఇది రొటేషన్కి సంబంధించి రిలేటెడ్గా క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూడండి, యాంగులర్ వెలాసిటీ అనేది ఈ పాయింట్ నుంచి ఎలా ఉంది. ఓకే, జస్ట్ లైక్ దిస్. ఓకే, సో వెలాసిటీ అనేది ఆర్ మీద. సో చూస్తే కనుక వెలాసిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో అలా చూస్తే కనుక ఈ పాయింట్ ఆర్ఇన్ అనుకుంటే, ఇంకా డిస్టెన్స్ ఏది ఎక్కడ ఎక్కువ ఉంటే దానికి అంత వెలాసిటీ కూడా ఎక్కువ ఉన్నట్టే. ఓకే, సో ఇది ఆరిజిన్ అనుకుంటే ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇది కొంచెం బాగా ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి దీనికి బాగా తక్కువ ఉండేది, దీనికి ఎక్కువ, ఇంకా దీనికి ఇంకా ఎక్కువ. ఓకే, సో ఆర్క్యూ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్సి గ్రేటర్ దెన్ ఆర్పి రేడియస్ ఆఫ్ పి. సో వెలాసిటీస్ విల్ ఆల్సో సిమిలర్ లైక్ దిస్. క్యూకి ఎక్కువ ఉండేది, దాని తర్వాత సికి, దాని తర్వాత పీకి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 43 వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 45. A ring and a disk of different masses are rotating with the same kinetic energy. If we apply retarding torque tau on the ring, if it stops after making an n revolutions, after how many revolutions will the disk stop if the retarding torque on it is also tau? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 45 చూస్తే కనుక, సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ వర్క్ డన్ బై రిటార్డింగ్ టార్క్ చూస్తే కనుక అది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి సిమిలర్గా ఉంటుంది, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఏమని ఇచ్చాడు క్వశ్చన్లో, కైనెటిక్ ఎనర్జీ అనేది సేమ్ ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో బోత్ విల్ రొటేట్ విత్ సేమ్ కైనెటిక్ రెవల్యూషన్ అనమాట. సో వర్క్ డన్ బై రిటార్డింగ్ టార్క్, ఓకే, ఈక్వల్స్ టు change in kinetic energy. Okay, since change in kinetic energy is same for both, then revolutions are also same. So kinetic energy is same for both, not changing. So kinetic energy is same for both. Or both same for both, not kinetic energy of both are equal. So both will rotate with the same revolutions. Okay, so question number 45 వచ్చేసి ఆప్షన్ బి.
n. Okay, question number 48 చూద్దాం. O is the center of an equilateral triangle ABC. F1, F2 and F3 are three forces acting on the sides of AB, BC, and AC as shown in figure. Okay, what should be the magnitude of F3 so that total torque about O is 0? So magnitude of F3 అనేది మనకు కావాలి, so that the total torque about O is 0. సో ఇక్కడ చూస్తే కనుక సో డయాగ్రామ్ తీసుకుందాం. సో ఇక్కడ టార్క్ ఎలా ఉంది, F3, ఇది వచ్చేసి F1, ఇది వచ్చేసి F2, ఇది O. ఓకే, ఇది ఆరిజిన్ నుంచి RR డిస్టెన్స్లో ఎలా ఉంది. సో మనం టార్క్ తీసుకుంటే ఎంత, నార్మల్ చూస్తే R cross F. ఓకే, సో నెట్ టార్క్ అనేది మనకి 0 కాదు కాబట్టి నెట్ టార్క్ అబౌట్ O చూసుకుంటే 0 కావాలి. ఓకే, నెట్ టార్క్ అంటే ఎంత, F1 R ప్లస్ F2 R మైనస్ F3 R which is equal to 0. సో అలా చూసుకుంటే కనుక మనకి యాంగిల్స్ 5-3 5-1 ప్లస్ 5-2. సో సిమిలర్లీ F3 ఈక్వల్ F1 ప్లస్ F2కి. సో ఇక్కడ నెట్ టార్క్ అనేది 0 కావాలి. ఓకే, సో అంటే ఏంటి, నెట్ టార్క్ నెట్ ఫోర్స్తో ఒకసారి రిలేట్ చేయండి. ఓకే, ఇది ఈక్విలిబ్రియం ఫేస్ అనుకుంటే కనుక F2 F3 అనుకుంటే కనుక, సో ఇది ఒక డైరెక్షన్ అంటే ఈ రెండు ఒక డైరెక్షన్ ఉండాలి. ఓకే, అప్పుడే కదా మనకి నెట్ అనేది టోటల్ 0 వచ్చింది. ఓకే, సో అందువల్ల ఇది ఆపోజిట్లో వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో సార్ నార్మల్గా చూడండి, ఈ పాయింట్లో ఎలా ఉంది, O అనే పాయింట్లో మనం చూద్దాం అనుకుందాం. సో దానికి ఇటు ఒక ఫోర్స్ ఉంది, దాని తర్వాత ఇటు ఒక ఫోర్స్ ఉంది. ఓకే, ఈ రెండు ఫోర్సుల వల్ల అది ఎటు వెళ్తుంది, ఒకసారి డైరెక్షన్ అజ్యూమ్ చేసుకోండి. దీనివల్ల ఈ డైరెక్షన్ మోషన్, దీనివల్ల ఈ డైరెక్షన్ మోషన్. సో నెట్ మోషన్ అనేది ఎలా ఉండిద్ది, సో ఆపోజిట్ మోషన్స్ అనమాట. ఒకటి ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఇంకోటి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేయడానికి ఇంకో ఫోర్స్ F3 అనేది వర్క్ అవుతుంది అనుకుంటే కనుక, ఓకే, సో అప్పుడు నెట్ టార్క్ అనేది ఆరిజిన్ వైపు మనకి 0 ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 48 చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ C అనేది చూస్తే కనుక రైట్గా ఉంటుంది, F1 ప్లస్ F2. సో దట్ టోటల్ టార్క్ అబౌట్ O is 0. Question number 49. The figure shows the angular velocity versus time graph for of a flywheel. The angular radius through which flywheel turns during 25 seconds. సో ఇక్కడ చూస్తే యాంగిల్ రొటేటెడ్ అనేది మనకి ఏరియా అండర్ ఒమేగా టీ గ్రాఫ్కి ఈక్వల్ ఉంటుంది అనమాట. యాంగిల్ రొటేటెడ్ or angular displacement theta which is equal to area of omega t graph. Okay, సో ఏరియా ఆఫ్ గ్రాఫ్ చూసుకుంటే కనుక, ఏరియా ఆఫ్ ఒమేగా టీ గ్రాఫ్ చూసుకుంటే కనుక మనకి ఏరియా ఆఫ్ ట్రెపాజియంకి ఈక్వల్ ఉంటుంది అనమాట. of OABCT. So area of trapezium OABCT which is equal to half into
సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్ sum of parallel sides into distance. ఓకే, సో ఇది ఒక ట్రపెజియం అనుకుంటే ప్యారలల్ సైడ్స్ వచ్చేసి ఇది ప్యారలల్ సైడ్స్. సో ఒకసారి చెప్తాను చూడండి. వీటికి OE BC DE. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ AB ప్లస్ OC. ఓకే, AB ప్లస్ OC ఇంటూ మనకి డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, ఇంటూ AD. ఓకే, మనకు అప్పుడు ఏరియా అనేది వచ్చింది. సో హాఫ్ ఇంటూ 15 ప్లస్ 25 ఇంటూ 30. సో మనకు వచ్చేసి టోటల్ ఆన్సర్ 600 వస్తుంది ఇంటూ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో క్వశ్చన్ నెంబర్ 49 వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 50 చూద్దాం. A table fan rotating at a speed of 2400 rpm is switched off, and the resulting variation of the rpm with the time is shown in the figure. The total number of revolution of the fan before it comes to rest is. సో చూడండి ఇక్కడ, సో ఆర్పిఎం వర్సెస్ టైం. ఓకే, ఇక్కడ ఇచ్చింది. సో క్వశ్చన్ నెంబర్ 50 చూస్తే కనుక ఫ్రీక్వెన్సీ ఇంటూ టైం గ్రాఫ్ అన్నమాట ఇచ్చింది. సో ఇక్కడ చూస్తే కనుక ఏరియా అండర్ ఎన్టీ గ్రాఫ్ విల్ గివ్ టోటల్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనమాట, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్. ఓకే, సో ఏరియా టోటల్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్కి ఈక్వల్ ఉండేది అనమాట. ఓకే, సో ఏరియా చూడండి, ఏం లేదు, మీరు నార్మల్గా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఏముంది, ఒక స్క్వేర్ ఉంది, 2 ట్రైగోనల్స్ ఉన్నాయి. ఓకే, సో హాఫ్ ఇంటూ 8 ఇంటూ 1800. సో ఆర్పిఎం కదా మనకి ఇచ్చింది. చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి. సో అది ఆర్పిఎం వర్సెస్ టైం సెకండ్స్ ఇచ్చాడు. సో మనం ఆర్పిఎంలో ఉన్నదాన్ని 60తో డివైడెడ్ బై చేసి ఆర్పిఎస్లోకి తీసుకొస్తాం. సో అందువల్ల డివైడెడ్ బై 60 అనేది మనం ఇక్కడ వేస్తున్నాం. ఏ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ అయితే రాస్తాను. ట్రయాంగిల్స్ ఉన్నాయి, ట్రయాంగిల్స్ వచ్చేసి 2 ఉన్నాయి, స్క్వేర్ ఒకటి ఉంది. ఓకే, ట్రయాంగిల్స్కి వచ్చేసి ఏంటి, హాఫ్ BH ఏరియా అనేది, దీనికి వచ్చేసి A స్క్వేర్. ఓకే, సో అలా అనమాట, హాఫ్ BH. అలాగే A స్క్వేర్కి ఇది 60 ప్లస్ హాఫ్ ఇంటూ 16 ఇంటూ 600 60. సో చూడండి, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి 120 ప్లస్ 80 ప్లస్ 80. సో విచ్ విల్ ఈక్వల్ టు 280 రెవల్యూషన్స్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 50కి వచ్చేసి ఆప్షన్ సి అనే రైట్. క్వశ్చన్ నెంబర్ 58 చూద్దాం. క్లారిటీ ఉంది కదా, బ్లర్ అయింది కదా. 4 point masses each of value small m are placed at the corners of a square ABCD of side L. The moment of inertia of the system about an axis passing through A and parallel to BD. So the moment of inertia of the system about an axis passing through A and parallel to BD. ఓకే, ఇక్కడ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది కాదనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 58 చూసుకుంటే కనుక
సో ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఓకే, క్వశ్చన్లో ఉన్న డయాగ్రామ్ చూడండి. సో ఈ డయాగ్రామ్ నుంచి ఈజీగా మనకు ఒకటి అర్థమవుతుంది. సో ఏసీ అనేది బీడీకి ఈక్వల్. ఓకే, సో అందువల్ల అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు మనకు వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ 2L వస్తుంది. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ ఎంత మనకి బీడీ నుంచి అడిగారు. ఓకే, డాట్ పెడుతున్నా. ఓకే, లేకపోతే వేరే స్కెచ్తో చూపిస్తా అండి. ఓకే, ఇక్కడ నుంచి మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఈ ఎట్ నుంచి చూడమన్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూసేటప్పుడు దీనికి ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి ఎన్ని టచ్ అయ్యి ఉన్నాయి? 2 టచ్ అయ్యి ఉన్నాయి. అదే దీన్ని చూస్తే ఇక్కడ 2, ఇది ఒకటి. సో ఇక్కడ 4 టచ్ అయ్యి ఉన్నాయి. బీడీకి 4 టచ్ అయ్యి ఉన్నాయి. ఏ పాయింట్ దగ్గర ఎలాగా 2 టచ్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ 4 పాయింట్ masses అబౌట్ బీడీ చూసుకుంటే బీడీ విచ్ ఈక్వల్ టు స్మాల్ m ఇంటూ L రూట్ 2/2 ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ m ఇంటూ 0 ప్లస్ m L root 2 into 2 ప్లస్ స్మాల్. సో దీని తర్వాత చూసుకుంటే కనుక మనకి ఐబీడీ వాల్యూ వచ్చేసి ml స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసి ml స్క్వేర్. ఓకే, సో ప్యారలల్ యాక్సిస్ థియరం కనుక అప్లై చేస్తే కనుక ప్యారలల్ యాక్సిస్ థియరం moment of inertia of xy ప్లేన్ లో moment of inertia చూస్తే 1 ద్వారా IBD ప్లస్ m of AO స్క్వేర్. ఓకే, moment of inertia of xy which is equal to ml స్క్వేర్ ప్లస్ 4m స్మాల్ l root 2 of whole square. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 3ml స్క్వేర్ అనేది వచ్చింది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 58 వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 59 అయితే చూద్దాం. The density of a non-uniform rod of length 1 meter per second 1 meter is given by rho of x which is equal to a into 1 plus bx square, where a, b are constants and 0 to 1 అనమాట. The center of mass of the rod will be at సో ఇక్కడ చూస్తే కనుక డెన్సిటీ అనేది ఇచ్చాయి. డెన్సిటీ అనేది రో ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు a into 1 plus bx square. సో ఇక్కడ ఏంటి, a and b are constants అండ్ 0 నుంచి మనకి వాల్యూ అనేది ఎక్స్ వాల్యూ అనేది 0 నుంచి 1 దాకా ఉంది. సో ఇక్కడ లెట్ బి అనేది 0 అనుకుంటే, సో ఇన్ దిస్ కేస్ చూసుకుంటే కనుక డెన్సిటీ ఆఫ్ ఏ అనేది ఏకి ఈక్వల్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. ఓకే, సో అందువల్ల చూస్తే కనుక హియర్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది విల్ బి ఎట్ x is equal to 0.5 meter, which means middle of the rod. ఓకే, సో ఇక్కడ మనం బీని కనుక 0 పెడితే మనకి ఏ ఆప్షన్లో
మనకి x ఈజ్ ఈక్వల్ టు 0.5 వస్తుందో చూస్తే కనుక మనకు ఆన్సర్ అనేది వచ్చింది అనమాట. సో అది కానీ చూస్తే కనుక ఒక ఏలోనే మనకి ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. సో బి వాల్యూని 0 పెట్టి చెక్ చేస్తే మనకి ఏ ఆన్సర్ అనేది దేంతో మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 64 అనేది చూద్దాం. When a body is projected at an angle with the horizontal in the uniform gravitational field of the earth, the angular momentum of the body about the point of projection as it projects its path remains constant, increases, decreases, initially decreases, after its highest point increases. సో ఇక్కడ చూస్తే కనుక ఇలా ట్రావెల్ అయిపోయి ఇక్కడ పడదాం మొత్తం. ఓకే, ఎంజీ అనేది డౌన్వర్డ్ పనిచేస్తూ ఉంది. సో ఎంజీ డౌన్వర్డ్ ఇలా ఉంటాయి, మనకు పర్పెండిక్యులర్ వచ్చేసి ఇదైతే. ఓకే, సో ఇక్కడ టార్క్ చూస్తే కనుక పర్పెండిక్యులర్ ఇంటూ ఎంజీ. ఓకే, సో ఇక్కడ చూడండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇది ఏమవుతుంది కొంచెం కొంచెం ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, సో అలా చూసుకుంటే కనుక సో పర్పెండిక్యులర్ అనేది ఇంక్రీజ్ అవటం వల్ల టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో టార్క్ ఆల్సో ఇంక్రీజ్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. టార్క్ ఈజ్ ఇంక్రీజింగ్. క్వశ్చన్ నెంబర్ 66. A uniform rod of mass 2 kg and length 1 meter lies on a smooth horizontal plane. A particle of mass 1 kg moving on at a speed of 2 meter per second. Perpendicular length of the rod strikes it at a distance of 1 meter from the center and stops. What is the angular velocity of the rod about the center of just after the collision? At a distance 1/2 meter from the center and stops. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 66 చూస్తే కనుక సో అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రాడ్ చూస్తే కనుక సో చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంట్ అని చూస్తే కనుక ఇనిషియల్ మైనస్ ఫైనల్ యాంగులర్ మూమెంట్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రాడ్ చూసుకుంటే MVR ఈక్వల్ టు mL²/12 ఇంటూ ఒమేగా ఐ ఒమేగా లెక్క. సో దీని నుంచి యాంగులర్ వెలాసిటీ వచ్చేసి ఈక్వల్ టు 12 MVR/mL² అనమాట. వాల్యూస్ పుట్ చేస్తే మనకు వచ్చేసి 12 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1/4 డిస్టెన్స్ divided by 2 into 1². సో మనకి యాంగులర్ వెలాసిటీ వచ్చేసి 3 radians per second. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 70 చూద్దాం. A square is made by joining 4 rods, each of mass M and length L. Its moment of inertia about an axis PQ in its plane passing through one of its corner. సో వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్లో మనకి ఏం కావాలి, మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది కావాలి. ఇక్కడ నుంచి కావాలి. సో దీన్ని 1 అనుకుందాం, ఇక్కడ 2 అనుకుందాం. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ R అనుకుందాం. సో ప్యారలల్ యాక్సిస్ థియరమ్ మనం అప్లై చేస్తే మనకు వచ్చింది అనమాట. బై ప్యారలల్
యాక్సిస్ థియరం. సో I1 దగ్గర మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంటే ఇది మనకు తెలుసు. సో దీనికి mr² యాడ్ చేస్తాం అంతే. ఓకే, I2 ప్లస్. సో ఇక్కడ చూస్తే కనుక మాస్ అనేది మనకి మొత్తం టోటల్ మాస్ అనేది అటాచ్ అయింది. సో 4m r². సో ఇక్కడ చూసినా కూడా ఫోర్ మాసెస్ అనేది అటాచ్ అయింది. సో 2 నుంచి కూడా 4 మాసెస్ అటాచ్ అయింది. సో 1 నుంచి కూడా 4 మాసెస్ అటాచ్ అయింది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక I1 విచ్ ఇస్ ఈక్వల్ టు, సో దీనికి వచ్చేసి మనకి రాడ్ ఇలా ఉంది. దీనికి ఒక ఎడ్జ్ నుంచి మన మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీస్తే ఎంత వచ్చింది, ml²/3 వచ్చిందా. ఓకే, ఇప్పుడు ఒక యాంగిల్తో ఇది ఉందనుకుంటే, సో దానికి వచ్చేసి అలాంటి 4 ఉన్నాయి. సో 4 × ml²/3 × sin² 45 degree ప్లస్ 4m × √2l/2 ఆఫ్ స్క్వేర్. సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 8/3 ఆఫ్ క్యాపిటల్ L². ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 70కి వచ్చేసి ఆప్షన్ సి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 79 చూద్దాం. సో 79 చూస్తే కార్డ్ ఈస్ wound around a circumference of wheel of radius smaller. The axis of wheel is horizontal and mi is moment of inertia. A weight mg is attached to the end of the cord and falls from rest after falling through a distance h. The angular velocity of the wheel will be. సో చూడండి, ఇలా ఒక వీల్ అనేది ఒమేగా వెలాసిటీతో రొటేట్ అవుతూ ఉంది. ఓకే, దీనికి ఒక మాస్ అనేది అటాచ్ అయి ఉంది. ఓకే, సో ఈ పాయింట్ నుంచి అది పడిపోయింది రొటేట్ అవ్వకుండా. ఓకే, పడిపోయేటప్పుడు వెలాసిటీ అనేది గెయిన్ చేసింది. ఓకే, ఈ పడిపోతూ కొంత డిస్టెన్స్ అనేది హెచ్ ట్రావెల్ చేసింది. సో ఇక్కడ వెలాసిటీ హెచ్ ఈక్వల్ టు r ఒమేగా. సో ఇక్కడ చూస్తే కనుక డిక్రీజింగ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ప్రకారం డిక్రీజింగ్ గ్రావిటేషనల్ potential energy which is equal to increase in kinetic energy. Okay, so which is equal to mgh of k of I omega square. ఇక్కడ వచ్చేసి kinetic ప్లస్ మనకి రొటేషనల్ అన్నమాట, ప్లస్ ఆఫ్ m v స్క్వేర్. సో v స్క్వేర్ ప్లస్లో మనం ఇది పెడదాం. ఓకే, సో r omega హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూస్తే కనుక మనకి యాంగులర్ వెలాసిటీ అనేది కావాలి. ఒమేగా. సో ఇది మొత్తం కూడా యాంగులర్ వెలాసిటీని కామన్ తీయండి. ఇక్కడ నుంచి యాంగులర్ వెలాసిటీ కామన్ తీసి ఇక్కడ ఉన్న దాన్ని ఇటు డివైడెడ్ బై చేయండి. ఓకే, ఆయన చేసి డివైడెడ్ బై చేస్తే మనకి వచ్చేసి, సో చూడండి, సో ఇక్కడ ఏం కామన్ ఉన్నాయి, సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా రాసుకోవచ్చు, మీకు చేసి పెట్టాల్సింది. ఓకే, mgh I omega square ప్లస్, సో చూడండి ఇది కూడా సేమ్ వస్తుంది, తేడా ఉండదు, ఆఫ్ m r² omega square. ఓకే, ఏముంది mr² అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కదా.
సో చూడండి సేమ్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక సో దీన్ని ఎలా ఉంచుకున్నా కూడా ఏమవ్వదు. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు దీంట్లో ఏమి కామన్ ఉన్నాయి, హాఫ్ ఒమేగా స్క్వేర్ అనేది కామన్. ఓకే, సో I ప్లస్ ఎంఆర్ స్క్వేర్ అనేది వచ్చింది. సో ఇక్కడ MGH. ఓకే, సో యాంగులర్ వెలాసిటీ ఒమేగా మొత్తం దీన్ని మొత్తం ఇటు పంపిస్తే యాంగులర్ వెలాసిటీ వచ్చేసి √2mgh/I ప్లస్ ఎంఆర్ స్క్వేర్. ఓకే, సో ఆప్షన్స్లో ఇలాగే ఉంది. ఓకే, ఎంఆర్ స్క్వేర్ అలాగే ఉంచాం. సో ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 79 వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 81. ఓకే, so two uniform rods of equal length but different masses are rigidly joined to form an L-shaped body, which is then pivoted as shown in figure. If in equilibrium the body in the shown configuration, the ratio of capital M by small m will be. సో చూడండి, ఆరిజిన్లో ఇలా అటాచ్ చేసి ఉంది. ఓకే, సో ఇది నార్మల్ అనుకుంటే మనకి ఇక్కడ యాంగిల్స్ చూసుకుంటే కనుక సో దీనికైతే మొత్తం 180 ఉంటుంది. సో ఇది 30 అని ఇచ్చాడు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 60 డిగ్రీ. ఒకటి వచ్చేసి 30 డిగ్రీ, ఇంకోటి వచ్చేసి 60 డిగ్రీ. ఓకే, ఇటు వచ్చేసి డౌన్వర్డ్ క్యాపిటల్ MG అనేది పనిచేస్తుంది, ఇటు వచ్చేసి స్మాల్ MG అనేది పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇంకా క్యాపిటల్ MG. సో ఈ యాంగిల్తో ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే ఇటు హారిజాంటల్ వైపు తిప్పాం. ఓకే, ఇక్కడ దీని నార్మల్ తీసుకుంటే కాస్ థీటా వచ్చింది, ఇక్కడ తీసుకుంటే సైన్ థీటా వచ్చింది. L/2 sin 30 డిగ్రీ which is equal to small mg L/2 సెంటర్ ఆఫ్ మాస్ నుంచి. ఓకే, L/2 sin 60 డిగ్రీ. sin 60 డిగ్రీ అంటే ఓకే √3/2, ఇది వచ్చేసి 1/2. సో మిగతా అన్ని సేమ్. సో L/2 క్యాన్సిల్, సో M క్యాన్సిల్ అవ్వవు, ఎందుకంటే మాసెస్ డిఫరెంట్. G క్యాన్సిల్. sin 30 అనేది ఎంత 1/2, ఇక్కడ వచ్చేసి ఎంత √3/2, 2 క్యాన్సిల్. సో ఇప్పుడు ఏంటి మనకి క్యాపిటల్ M బై స్మాల్ m అని కావాలి. సో ఏముంది √3/1. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 81కి వచ్చేసి మనకి ఆప్షన్ డి అనమాట. ఆప్షన్ డి అనేది రైట్. సో ఇప్పుడు వచ్చేసి అసెషన్ అండ్ రీజన్ చూద్దాం. అసెషన్ అండ్ రీజన్లో ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ అసెషన్ రైట్, రీజన్ రైట్, బోత్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్. ఆప్షన్ బి అసెషన్ రైట్, రీజన్ రైట్, నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్. ఆప్షన్ సి మనకు వచ్చేసి రీజన్ ఫాల్స్, అసెషన్ ట్రూ, అసెషన్ ట్రూ, రీజన్ ఫాల్స్. ఆప్షన్ డి అసెషన్ ఫాల్స్, రీజన్ ట్రూ. ఓకే, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, moment of inertia about an axis passing through center of mass is always minimum. Theorem of parallel axis can be applied for 2D as well as 3D bodies. సో ఇక్కడ చూడండి, ఒక చోట మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చాడు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది దానికి సంబంధించింది, కాకపోతే ఒక థీరం సంబంధించింది. ఓకే, సో దాన్ని ఎలా కనుక్కునేది అనేది థీరం అనేది రీజన్ ఇచ్చాడు. సో ఏంటంటే బోత్ ఆర్ రైట్, అసెషన్ రైట్, రీజన్ రైట్, నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 2, a body is moving along a circle with a constant speed. Its angular momentum about the center of the circle remains constant. In this situation, a constant non-zero torque acts on the body. సో ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ అన్నాడు, అలాగే యాంగులర్ మూమెంటం అనేది కూడా కాన్స్టెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ కాన్స్టెంట్
నాన్ జీరో టార్క్ యాక్ట్స్ ఆన్ ద బాడీ అని చెప్పేసి ఇచ్చాడు. సో టార్క్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పేసి రీజన్ ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే కనుక యాంగులర్ మూమెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటే మనకి టార్క్ అనేది జీరో ఉండాలి. ఓకే, యాంగులర్ మూమెంట్ అబౌట్ సెంటర్ విచ్ ఇస్ కాన్స్టెంట్ అనుకుంటే కనుక సో టార్క్ అనేది ఎంత చేంజ్ ఇన్ యాంగులర్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం అనుకుంటే ఓకే. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి టార్క్ అనేది జీరో అవ్వాలి. ఓకే, సో టార్క్ కాన్స్టెంట్గా ఉంటాం ఏంటి. సో ఇక్కడ ఏంటంటే అసెషన్ రైట్, రీజన్ అనేది ఫాల్స్. సో ఆప్షన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3. The angular velocity of a rigid body in motion is defined for the whole body. All points on rigid body performing pure rotational motion are having same angular velocity. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే కనుక సో ఇక్కడ ఏంటంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఆఫ్ రిజిడ్ బాడీ సేమ్ ఇన్ రొటేషనల్ మోషన్. సో రెండు కరెక్టే. ఓకే, బట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ చూస్తే కనుక ఒకటి వచ్చేసి సో రెండు రైటే బట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ టు ఈచ్ అదర్ అనమాట. ఓకే, ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 4. If a particle is rotating in a circle, then angular momentum about the center is mvr. In circular motion, angular momentum about the center is always constant. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 చూస్తే కనుక సో ఇక్కడ యాంగులర్ మూమెంట్ అనేది సెంటర్కి వచ్చేసి ఎంవీఆర్ ఉంటుంది సర్క్యులర్ మోషన్లో. సో యాంగులర్ మూమెంట్ అనేది అబౌట్ సెంటర్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. బోత్ ఆర్ రైట్, సెషన్ అండ్ రీజన్ ఆర్ రైట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ టు ఈచ్ అదర్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5. If we draw a circle around the center of mass of a rigid body, then moment of inertia about all parallel axes passing through any point on the circle has a constant value. Dimension of radius of gyration are m naught l t naught. సో ఇక్కడ చూస్తే కనుక సో రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది ఒక డిస్టెన్స్ అనమాట. చూడండి, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈజ్ ఏ డిస్టెన్స్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అట్ సెంటర్ ప్లస్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత మాస్ ఉంది, సేమ్ ఎస్కి ఇలా తీస్తాం. సో ఇక్కడ ఏంటంటే అసెషన్ రైట్, రీజన్ రైట్, నాట్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఆప్షన్ బి. Question number 6. The conditions of equilibrium for a rigid body is translational equilibrium. Sum of force become 0 and rotational equilibrium sum of torque becomes or net torque becomes 0 or net force becomes 0. So a rigid body must be in equilibrium under the action of two equal and opposite forces. So question number 6 చూస్తే కనుక సో ఒకసారి క్వశ్చన్ మీరు కూడా ఒకసారి చదవండి. సో ఇక్కడ చూస్తే కనుక సో అక్కడ ఏంటంటే రీజన్ అనేది ఓన్లీ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం సంబంధించి ఇచ్చాడు. ఓకే, రొటేషన్ సంబంధించి ఏమీ లేదు. రీజన్ అనేది ఇక్కడ రాంగ్ అనమాట. రాంగ్. ఓకే, సో అండ్ అసెషన్ ఈజ్ రైట్. సో ఏ rigid body must be in equilibrium under the action of two equal and opposite forces. సో కరెక్ట్గా లేదు అది రీజన్ అనేది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. అసెషన్ అయితే పక్కా కరెక్ట్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 7 అనేది చూద్దాం. Two axes AB and CD are as shown in figure. Given phase of a semicircular ring, as the axis moves from AB towards CD, the moment of inertia first decreases then increases.
center of mass lies somewhere between AB and CD. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 7కి సో ఇక్కడ బోత్ ఆర్ రైట్ అనమాట. ఓకే, బోత్ ఆర్ రైట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. Assertion is right, reason is right, correct expression is so option A. Question number 8. If a particle moves with a constant velocity, then angular momentum of this particle about any point remains constant. Angular momentum has the units of Planck's constant. So ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 8. సో ఇక్కడ బోత్ ఆర్ రైట్ బట్ నాట్ కరెక్ట్లీ ఎక్స్ప్రెషన్ టు ఈచ్ అదర్ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక యాంగులర్ మూమెంటం అండ్ ప్లాంక్ కాన్స్టెంట్ అనేవి రెండు కూడా సేమ్ డైమెన్షన్స్ అని కలిపి ఉంటాయి. నాట్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ చేశారు. సో ఆప్షన్ బి. సో అక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. Two identical solid spheres are rotated from rest to same angular velocity omega over two different axes as shown in figure. More work will have to be done to rotate the sphere in case 2. Moment of inertia in case 2 is more. సో క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే కనుక సో ఇక్కడ చెప్పింది అయితే కరెక్టే. సో చూడండి, ఒక చూస్తే కనుక moment of inertia is increase or cause increase. సో క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే కనుక moment of inertia ఆఫ్ కేస్ 1 చూస్తే కనుక కేస్ 1 దానికి చూస్తే కనుక 2/5 mr² అనేది ఉంటుంది. moment of inertia ఆఫ్ కేస్ 2 చూస్తే కనుక మనకి 7/5 mr² అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ moment of inertia ఎక్కువ ఉండడం వల్ల వర్క్ డన్ కూడా ఎక్కువ అయింది. సో ఇక్కడ బోత్ ఆర్ రైట్. అసర్షన్ ఇస్ రైట్, రీజన్ ఇస్ రైట్, కరెక్ట్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేశారు. సో ఆప్షన్. ఓకే, ఇక్కడ స్పేస్ ఆర్డర్. క్వశ్చన్ నెంబర్ 10 చూస్తే so a ring and a disc of same mass and radius begin to roll without slipping from the top of an inclined surface at t is equal to 0. The ring reaches the bottom of the incline in time t1 while the disc reaches that bottom in time t2. Then t1 less than t2, disc will roll down the plane with more acceleration because of its lesser value of moment of inertia. సో క్వశ్చన్ నెంబర్ 10 చూస్తే కనుక ఇక్కడ ఆప్షన్, సో ఇక్కడ అసెషన్ అనేది రాంగ్ అనమాట, రీజన్ అనేది రైట్, ఇంకా ఆప్షన్ డి అనమాట. ఓకే, సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ అనేది తక్కువ అనమాట. దెన్ రింగ్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రింగ్. సో యాక్సిలరేషన్ అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో యాక్సిలరేషన్కి ఎలా రిలేట్ అవుతుంది, జే సైన్ థీటా బై 1 + I mr². ఓకే, సో అందువల్ల చూసుకుంటే కనుక విచ్ మీన్స్ యాక్సిలరేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో డిస్క్ యొక్క యాక్సిలరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. యాక్సిలరేషన్ ఆఫ్ డిస్క్ ఈజ్ హై దెన్ యాక్సిలరేషన్ ఆఫ్ రింగ్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ రైట్. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. In rotation plus translation motion of a rigid body, different particles of the rigid body may have different velocities, but they will have same accelerations. The translation motion of a particle is equivalent to the translation motion of a rigid body. So ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12 ఇస్తే కనుక సో ట్రాన్స్లేషన్ అనేది రాంగ్ అనమాట. సో ఇక్కడ సేమ్ వెలాసిటీస్తో మూవ్ అవుతుంది. అసెషన్ ఇస్ రాంగ్. పార్టికల్స్ మూవ్స్ విత్ సేమ్ వెలాసిటీస్ ఇన్ ఏ రిజిడ్ బాడీ. రీజన్ అనేది రైట్. సో అక్కడ ఆప్షన్ డి అనమాట.
ఇక్కడ చూసుకుంటే కనుక పార్టికల్స్ మూవ్స్ విత్ సేమ్ వెలాసిటీస్, డిఫరెంట్ యాక్సిలరేషన్స్ ఏమి ఉండవు, జస్ట్ సేమ్ వెలాసిటీ అండ్ సేమ్ యాక్సిలరేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సేమ్ యాక్సిలరేషన్స్, సేమ్ వెలాసిటీస్ అండ్ సేమ్ యాక్సిలరేషన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. Angular momentum of a sun and planet system about any point remains constant. Two equal and opposite forces will act to them. Net torque of these two sets of forces about any point is 0. So question number 13 చూస్తే కనుక అసలు క్వశ్చన్ మళ్ళీ వస్తే చదవండి మీరు. సో ఇక్కడ ఏంటంటే బోత్ ఆర్ రైట్ అనమాట. అసెషన్ రైట్, రీజన్ రైట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ చదవరు. సో ఆప్షన్ ఏంటంటే సో యాంగులర్ మూమెంటం గురించి సన్ను. సో ఇప్పుడు యాంగులర్ మూమెంట్ అనేది కాన్స్టెంట్ ఉంటే మనకి నెట్వర్క్ అనేది 0 ఉంటుంది. ఓకే, బోత్ ఆర్ రైట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ చదవరు. Okay, question number 14. Moment of inertia about an axis passing through center of mass is in minimum. Theorem of parallel axis can be applied only for two-dimensional body of negligible thickness. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14 చూస్తే కనుక సో ఇక్కడ రీజన్ అనేది రాంగ్ అనమాట. అసెషన్ అనేది రైటే. ఓకే, సో ఇక్కడ parallel axis theorem అనేది can be applied to 2D body only. Parallel axis theorem can be applied to 2D body only. Okay, so ఇక్కడ రీజన్ అనేది రాంగ్, అసెషన్ అనేది రైట్. సో ఆప్షన్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20. A solid and hollow sphere, both equal masses and radii, are put on a rough surface after rotating with some angular velocity, say omega naught. Coefficient of friction for both the spheres and ground is same. Solid sphere will start pure rolling first. Radius of gyration of hollow sphere about an axis passing through its center of mass is more. సో ఇక్కడ చూస్తే కనుక బోత్ ఆర్ రైట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ రీచ్ అనమాట. సో చూడండి ఇక్కడ, సో ఒకదానికైతే ఫ్రిక్షన్ యాక్టింగ్ అవుతుంది, ఇంకోదానికి ఫ్రిక్షన్ అనేది ఏమీ లేదు. ఓకే, ఇలా ఉంది. సో ఇది వచ్చేసి ఇనిషియల్, ఇది దాని తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మన ఫ్రిక్షన్ అనేది మ్యూఎంజీ ఏ డైరెక్షన్ ఉంది. ఓకే, సో దీనికి రొటేషన్ ఉంది, ట్రాన్స్లేషనల్ వెలాసిటీ ఏం లేదు. సో దాని తర్వాత ట్రాన్స్లేషనల్ వెలాసిటీ వి అనేది యాడ్ అయింది. ఓకే, సో ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా, అలాగే యూజిటీ చూసుకుంటే కనుక జే ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఒమేగా నాట్ మైనస్ ఇక్కడ వస్తాను ఆర్ ఇంటూ ఒమేగా నాట్ మైనస్ యూఎంజీ క్యాపిటల్ by moment of inertia into t. So here t will become r omega naught ug plus umgr by moment of inertia. ఇక్కడ చూస్తే కనుక moment of inertia of solid అనేది సాలిడ్ స్పియర్కి వచ్చేసి తక్కువ ఉంటుంది moment of inertia of hollow కంటే. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది దీన్ని చూసుకుంటే కనుక డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ ఫ్రమ్ దిస్. ఓకే, సో అందువల్ల సేమ్ ఫాలోస్ ఫర్ టైమ్ ఆఫ్ రొటేషన్. సాలిడ్కి ఎక్కువ టైం పడితే హాలో స్పియర్కి తక్కువ టైం.
హాలో స్పియర్కి ఎక్కువ టైం పడుద్ది సాలిడ్ స్పియర్ కంటే. ఓకే, మౌంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ, టైం తక్కువ. మౌంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ, టైం ఎక్కువ. ఓకే, ఈ రిలేషన్ బట్టి మనకి ఇది అని తెలుస్తుంది. ఓకే.